వివిధ పంటల్లో యూరియా అనేది ఎంత మోతాదులో వాడాలి? అదేవిధంగా రైతులు ఎంత మోతాదులో వాడుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా హెక్టార్‌లో చూసుకున్నట్టయితే వరి వచ్చేసి హెక్టార్‌కు 120 కిలోల యూరియా వాడాల్సొస్తే మనకు 160 కిలోల దగ్గర వాడుతున్నారండి. అదేవిధంగా ఈ పత్తిలో చూసుకున్నట్టయితే హెక్టార్‌కు 150 కిలోల యూరియా వాడాల్సొస్తే రైతులు 208 కిలోల దగ్గర వాడుతున్నారు. మొక్కజొన్న చూసుకున్నట్టయితే మనకు 200 కిలోల యూరియా వాడాల్సొస్తే మనకు 389 కిలోల దగ్గర వాడుతున్నారు. అదేవిధంగా మనకు మిర్చిలో చూసుకున్నట్టయితే 300 కిలోలు వాడాల్సిన యూరియాను మనకు 535 కిలోల దగ్గర వాడుతున్నారు. అదేవిధంగా అరటిలో హెక్టార్‌కు 500 కిలోల యూరియా వాడాల్సి వస్తే మనకు 559 కిలోల దగ్గర వాడుతున్నారండి. ముఖ్యంగా మనకు పశువుల మేతలో చూసుకున్నట్టయితే హెక్టార్‌కు 150 కిలోలు వాడాల్సిన యూరియాను మనకు 575 కిలోల దగ్గర వాడుతున్నారు. అదేవిధంగా మనకు ఈ వేరుశెనగలో చూసుకున్నట్టయితే హెక్టార్‌కు 30 కిలోల యూరియా వాడాల్సొస్తే మనకు 114 దగ్గర వాడుతున్నారండి. అదేవిధంగా పప్పు ధాన్యాల్లో అంటే ధాన్యాలలో చూసుకున్నట్టే హెక్టార్‌కి 20 కిలోల యూరియా వాడాల్సొస్తే మనము ఒక 73 కిలోల దగ్గర వాడుతున్నామండి. జొన్నలో చూసుకున్నట్టయితే 80 కిలోల యూరియా వాడాలండి. అయితే మనకు 414 కిలోల దగ్గర వాడుతున్నాం. అదేవిధంగా పసుపులో చూసుకున్నట్టయితే ఈ 188 కిలోలు వాడాలండి. కాకపోతే మనకు 377 కిలోల దగ్గర యూరియా వాడుతున్నామండి. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసానికి నేను నా రైతు ఛానల్ ఫాలో అవ్వండి.